నవ్వుతున్నావు? వాహ్ 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 వాహ్, క్యా సీనే అనిపించింది, అందుకే నవ్వుకుంటున్నా. నీకే? మేం కష్టపడుతుంటే నీకు నవ్వులట్టుగా ఉందా? అబ్బే లేదే, హ్యాపీగా ఉంది. ఏమి తోడు, ఏమి నీడ, ఏమి సహకారం, సమంగా కష్ట నష్టాలు పంచుకునే జంట అని తృప్తిగా కళ్ళారా చూస్తూ ఎంజాయ్ చేస్తున్నా. కానీ 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 కంటిన్యూ చేయవే. ఇదిగో సినిమా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. మంచి పాట ఒకటి పాడుతూ నెట్టవే, ఇంకా బాగుంటుంది పాట. ఒకటే జననం, ఒకటే మరణం, ఒకటే గమనం. ఇదిగో ఈ పాట పాడు, చాలా బాగుంటుంది. పాడు వెంకటలక్ష్మి. ఎగస్ట్రాలు చేయకు. అసలు నీ దిష్టి తగిలే బండి ఆగిపోయింది. తులసి, నువ్వు నాతో మాట్లాడినావు కదా, నాతో మాట్లాడుకో, వెళ్ళు. ఏ పోరా పప్పు, నువ్వు మాట్లాడకపోతే నాకేం తెల్లారదా? ముద్ద దిగదా? పోరా పప్పులాల్. ఏయ్, ఏంటి ఎక్కువ చేస్తున్నావు? పోవే సుబ్బమ్మ, పోయి బండి నెట్టు. ఏదేమైనా దుర్గమ్మ తెలివిగలదే. ఆదాకి ఆదా, అవసరం తీరుతుందని కందిపప్పుకి పెసరపప్పుని సెలెక్ట్ చేసింది. ఇలా బండి నెట్టడానికి పనికొస్తుందని నేను ఎంచుకున్నట్టుందే. వెళ్ళవే. అరే, నీకు నీ బండికి కూడా దిష్టి తగలదురా. ఈ గుమ్మడికాయని మెడకు కట్టుకొని తిరుగు. పప్పు గుమ్మడికాయ మంచి కాంబినేషన్ రా. ఎంజాయ్ ఎంజాయ్ పప్పు, ఎంజాయ్ ఎంజాయ్. అత్త ఎన్ని తిట్టినా దీనికి ఇంకా బుద్ధి రాలేదు. పద బావా. తులసి గురించి ఇంకొక మాట మాట్లాడు. మందు కొట్టొచ్చింది నువ్వు, మధ్యలో నేనేం చూసాను రా మాట్లాడొద్దు అనడానికి. నువ్వు మాట్లాడకపోతే నాకేం తెల్లారదా? సారీ తులసి, నీతో మాట్లాడొద్దన్నారని చెప్పి నేను చాలా హర్ట్ చేశాను. కారణం ఏంటన్నది నాకు తెలీదు, నీకు తెలీదు. పొద్దున ఏదో ఆలోచన, అదే మాట్లాడొద్దన్నారన్న బాధ. అందుకే ఆ ముగ్గు దాటుతూ వెళ్ళాను. వివరంగా ఇందాక మాట్లాడే ప్రయత్నం చేస్తే పక్కనే ఆ పిశాచుంది. అది ఉన్నది లేంది చూసేసి చెప్పి మా అమ్మ మనసు పాడు చేస్తుంది. నీ మీద ఇంకా కోపం పెంచుతుంది. ఎప్పుడూ లేంది నాన్న కూడా ఎందుకో సీరియస్గా ఉన్నాడు. అందుకే నీతో మాట్లాడొద్దు అన్నాను. వాళ్ళు సీరియస్గా అన్నారు, కానీ నేను భరించలేకపోతున్నాను. నేను చూడకుండా, నీతో మాట్లాడకుండా ఉండలేను తులసి.
ఇది నిజం. ఎక్కడ నువ్వే కనిపిస్తున్నావు, ఎప్పుడు నీ ఆలోచనలే. తులసి, ప్లీజ్ తులసి, ట్రస్ట్ మీ. సారీ సారీ తులసి. నేను నీతో మాట్లాడకూడదంట ఆర్డర్ వేశారు. వెళ్ళి నీ మేనమామ కృష్ణప్రసాద్ గారిని నిలది, ధైర్యం ఉంటే. తులసి, నువ్వు నాతో మాట్లాడినావు కదా, నాతో మాట్లాడుకో, వెళ్ళు. వాడేంటి అలా మాట్లాడుతున్నాడు? పైగా దాన్ని వెంటేసుకొని తిరుగుతున్నాడు. మనిషి మారాడా? మనసేమైనా మార్చుకున్నాడా? దుర్గమ్మ ఏమైనా కండిషన్స్ పెట్టిందా? మాట్లాడొద్దంటాడేంటి? అయినా వాడు మాట్లాడొద్దంటే నాకేంటి? నేను మాత్రం ఎందుకు మాట్లాడాలి? వాడితో మాట్లాడకపోతే నాకు వెళ్ళదా తోచదా? మాట్లాడకుండా ఉండలేనా? నిజంగా మామయ్య మాట్లాడొద్దన్నాడా? అలా అనడానికి రీజన్ ఏంటి? నేనేం తప్పుగా బిహేవ్ చేయలేదే. అది పక్కనుందని బిల్డప్పా, పొగరా? మామయ్య వేరు, వాడు కూడా నన్ను అవాయిడ్ చేస్తున్నాడా? ఏమీ అర్థం కావడం లేదు. ఫస్ట్ టైం నేను కన్ఫ్యూజన్ లో పడ్డాను. ఆన్సర్ కోసం ఇలా ఆలోచించటం, బుర్ర పాడు చేసుకోవడం అనవసరం. ఏంట్రా అలా ఉన్నావు? అమ్మ మీద బెంగ పెట్టుకున్నావా? బెంగే గాని బాగానే ఉన్నా. అయినా ప్రియని వదిలి ఎప్పుడూ ఉండలేదుగా, బోర్ కొడుతుంది. ప్రియ ఫోన్ చేసిందా సాంబయ్య? నేనొచ్చిందే ఆ విషయం చెప్పడానికిరా. ఇవాళ కాసేపటికి సూర్యగ్రహణం అంట. నిన్ను అర్జెంటుగా తప్పనిసరిగా గుడికెళ్ళేసి రమ్మని చెప్పింది. ఆవిడ వెళ్ళింది గుడికేగా, మళ్ళీ నన్నిక్కడ గుడికి వెళ్ళమని పురమాయించటం ఎందుకు? తప్పకుండా వెళ్ళమందిరా. నువ్వు వెళ్ళలేదు అంటే తను బాధపడుతుంది, ప్రశాంతంగా ఉండలేదు. నా మూడేం బాలేదు సాంబయ్య, ఇప్పుడు గుడికి వెళ్ళలేను. గుడికెళితే మూడ్ అదే చేంజ్ అవుతుంది. ప్లీజ్ రా, వెళ్ళిరారా. తప్పకుండా పంపండి అని 100 సార్లు చెప్పింది. అది ప్రశాంతంగా దర్శనం చేసుకురావాలంటే నువ్వు ఖచ్చితంగా వెళ్ళి రావాల్సిందే. వెళ్ళొచ్చానని ఫోన్ చేసి తనకి చెప్పాల్సిందే. అప్పుడే తనకు తృప్తి, నాకు తృప్తి. పైగా నీ నక్షత్రం ప్రకారం గుడికి వెళ్ళడం క్షేమం, లాభం, సుఖం, సంతోషం. ఇలా లాక్ చేయడం బాగా తెలుసు. వెళ్ళొస్తాను. చాలా వెళ్ళి గుళ్ళో ఉండి వీడియో పంపాలా? ఆ పని చేస్తే మరీ సంతోషిస్తుంది. వెళ్ళరా బంగారం, నా తల్లివి గదు, నా బుజ్జివి గదు. వెళతాను గాని ఆ తాళం ఆపు. మా సంతోషం కోసం దానికి ఇష్టం లేకపోయినా ఏ పనైనా చేస్తుంది. స్వామి, చవితి ముందు నీకు దండం పెట్టుకుని మొక్కుకుంటున్నా. చవితి రోజు నీకు 108 ఉండ్రాళ్ల నైవేద్యం పెడతా. ఆటంకాలు లేకుండా చూసే తండ్రివి.
ఈ మాట్లాడొద్దన్న ఆటంకం తొలగిపోయేలా చూడు స్వామి. ఆహా, ఎంత గొప్ప దేవుడివయ్యా నువ్వు. ఇలా చెప్పుకోగానే అలా నీ మహిమ చూపించేశావు. వాళ్ళని గుడికి రప్పించావు. మెనీ 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 థ్యాంక్స్. బొజ్జి గణపయ్య, నీ పవరే వేరు. మామయ్య ఉన్నాడు, ఆదిత్య ఉన్నాడు. ఎలాగైనా ఇవాళ అసలు విషయం తెలుసుకోవాలి. ఆ బ్యాచ్ కంట పడకుండా కార్యం సాధించుకోవాలి. మీరు ప్రదక్షిణ చేసుకొని రండి అమ్మా. ఆదిత్యని మెల్లగా మంచి చేసుకుని మ్యాటర్ లాగాలి. ముక్కు గిన్నెతో కొట్టానని కోపం మీద ఉన్నాడు. ఈ దూరం ఎడమొహం పెడమొహం ఇలాగే కంటిన్యూ అయితే రేపు అమ్మకి తెలిస్తే బాధపడుతుంది. చీలోపే వేణ్ణి మామయ్యని పాత పద్ధతిలోకి తేవాలి. వాడు చెప్పకపోతే ఆ సత్యనారాయణ స్వామి ముందే మామయ్యతో నిజం పలికించాలి. ఓం లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దేవతాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షరప్రవిభోత్బ్రహ్మేంద్రగంగాభ్రాం ఓం త్రైలోక్యకుటుంబినీం సరస్యాం వందే ముకుందప్రియాం ఓం లక్ష్మీ దేవతా. అయ్యా, తమరి నామధేయం? ఓహో, ఇది వచ్చిందా? ఇది మమ్మల్ని ఎవ్వరిని చూడనట్టుంది. అందుకే బావ దగ్గరికి ధైర్యంగా వెళ్తుంది. చూద్దాం బావ ఏం చేస్తాడో, ఇదేం చేస్తుందో. ఇక్కడేం చేస్తున్నావే? అవతల దుర్గమ్మ వాళ్ళు పూజ చేస్తున్నారురా. ఈవిడతో చెప్తే అందరికీ చెప్తుంది. వాళ్ళని నేనే పట్టుకోవాలి. వస్తున్నాను పదత్తయ్యా. ఓ, బావగారి అడుగుల్లో అడుగులేస్తున్నావా? సర్లే,
ఆ పనిలోనే ఉండు. సచవతి ఆదిత్య లక్ష్మి ఏరే లక్ష్మి స్వామివారి దర్శనంలో, స్వామి అమ్మవారి దర్శనంలో ఉన్నారు. భలే విదిలించాడు. హే, ఏంటి ఎక్కువ చేస్తున్నావు? సీరియస్ గా చెప్తున్నాను, సిల్లీగా బిహేవ్ చేయకు. ఓకే, నువ్వే కానుకలేసుకో. ఏయ్, ఎక్కువ చేయకు, రిపీట్ అయితే బాగోదు. అంతా ఉన్నారు, ఆ తర్వాత నీ ఇష్టం. అమ్మకి అడ్డం పన్ను, నాన్నని ఆపను. గుడికొచ్చిన పుణ్యం దక్కదు, దేవుడు ఆశీర్వాదం అక్షింతలు పడవు, మా అమ్మ తిట్లు నెత్తిన పడతాయి. దూరంగా ఉంటే మంచిది.